హలో గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో సమ్ అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. అసలు ఇంట్రడక్షన్ క్లాస్ విని మనకేం లాభం అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, ఇంట్రడక్షన్ అనేది బేసిక్ పరిచయం. అంటే ఖచ్చితంగా నువ్వు ఈ లెసన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏంది, అసలు ఈ లెసన్ అంతా దేని గురించి ఉంది అనేది తెలిసినప్పుడే నీకు క్వశ్చన్స్ లోకి వెళ్ళినప్పుడు క్వశ్చన్ అనేది అర్థమవుతుంది. క్వశ్చన్ అర్థమైందనుకో ఆటోమేటిక్ గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందనుకో నీకు లెక్క వచ్చినట్టే, ఇంకా ఓకే ప్రాబ్లం సాల్వ్ అయిపోతున్నట్టే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంట్రడక్షన్ అనేది మెయిన్ బేసిక్ అనమాట. బేసిక్ అనేది అర్థమవుతుంది, నేను క్వశ్చన్ అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, బేసిక్ అర్థమైనప్పుడు నీకు క్వశ్చన్ అర్థమవుతుంది. ఓకే, ఖచ్చితంగా ఈ సంవత్సరం జరగబోయే రిజల్ట్ వరకు మన ఛానల్లో 10th క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా అన్ని ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే త్వరలోనే మ్యాథ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది, పాలిటెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? ఇంట్రడక్షన్. ఏది? ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ నేర్చుకున్నాం. ఇప్పుడు అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ. ఏంది రెండు వేరు అంటే? అవును, రెండు వేరే కానీ దగ్గర సంబంధం ఉంది. ఎలా? ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీలో మనం ఏం నేర్చుకున్నాం అంటే చూడండి పదమే ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ. ఇప్పటి వరకు మనకి 9th క్లాస్ వరకు అనేది టెక్నామెట్రీ రాలేదు, కానీ 10th లో టెక్నామెట్రీ వచ్చింది. అంటే ఇంట్రడక్షన్ మనకి అంటే ఆ టెక్నామెట్రీ అంటే ఏంది, అసలు టెక్నామెట్రీ ఫార్ములాస్ తో మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అని చెప్పేది. అంటే టెక్నామెట్రీ ఫార్ములాస్ తోనే మళ్ళీ క్వశ్చన్స్ ని ఎల్హెచ్ఎస్ ఇస్తే ఆర్హెచ్ఎస్ ఇస్తే ఎలా ప్రూవ్ చేయాలని చెప్పేది ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ. 3 ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ తెలియకుంటే వాటిని అన్ని కనుక్కోవడం, అది ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ అయిపోయింది ఇంకా. ఓకే, కానీ అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ అంటే ఏంది? అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీకి ఏంటంటే రియల్ లైఫ్ కి సంబంధించి. ఎందుకు రియల్ లైఫ్ కి సంబంధించింది అంటే గుర్తుపెట్టుకోండి, టెక్నామెట్రీ అనేది ఓన్లీ ఫార్ములాస్ తోని, అంటే ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ ఓన్లీ ఫార్ములాస్ తోని స్టార్ట్ అవుతుంది మెథడ్ అంతా. కానీ అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ అనేది టెక్నామెట్రీ అలాగనే రియల్ లైఫ్ కి సంబంధించి జరుగుతుంది అనమాట. ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఇదంతా చాప్టర్ అంతా నడిచేది ఒక్క దాని మీద నడుస్తుంది. అది ఏందో చూద్దాం. ఇక్కడ మొత్తం ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్, లైన్ ఆఫ్ సైట్. అసలు మొత్తము 3 విభాగాలు ఉంటుంది. ఆ 3 అర్థమైందనుకో ఖచ్చితంగా ఈ చాప్టర్ అర్థమవుతుంది. ఇక్కడ బాగా వినండి. ద లైన్ ఆఫ్ సైట్, ద లైన్ విచ్ ఈస్ డ్రా ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ది అబ్జర్వర్ టు ద పాయింట్ being viewed on the object. అసలు ఏం చెప్తున్నారు లైన్ ఆఫ్ సైట్ లో? అసలు లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటంటే మన కన్ను నుంచి, బాగా వినండి, మన కన్ను నుంచి ఆబ్జెక్ట్ చూస్తాం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వస్తువు, ఈ మధ్యలో లైన్ వెళ్తుంది, దీన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. అర్థమైందా? ఒక విషయంలో చెప్పాలంటే ఇంతే, మన కన్ను నుంచి దేన్నైనా వస్తువును చూస్తున్నామంటే మన కంటికి దానికి కనపడుతుంది అనుకో, దాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. అర్థమైందా? ఇంకంతేగా, లైన్ ఆఫ్ సైట్ అంటే అదే, మన కంటి నుంచి దేన్నైతే వస్తువును చూస్తున్నామో ఆ మధ్యలో ఒక లైన్ అనేది ఏర్పడుతుంది, దాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఇంకంతే, అయిపోయింది ఇంకంతే. ఓకే, క్లియర్. ఒక్కటే మాటలు అయిపోకూడదు, మళ్ళీ ఎక్కువ చెప్పినంత కూడా ఎక్కదనమాట. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అసలు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంది ఇప్పుడు చూద్దాం. ఇన్ ద లైన్ ఆఫ్ ది సైట్, బాగానండి, ఇన్ ద లైన్ ఆఫ్ సైట్ అంటే అబ్జర్వ్ చేస్తున్నాం ఒక వస్తువుని. ఇన్ అబోవ్ ద హారిజెంటల్ లైన్, దెన్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ ది సైట్ ఇన్ హారిజెంటల్ లైన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఏం మాట్లాడుతున్నాం? అసలు హారిజెంటల్ లైన్ అంటే ఏంది? హారిజెంటల్ లైన్ అంటే స్ట్రైట్ గా ఉన్నదాన్ని హారిజెంటల్ లైన్, నిలువుగా ఉన్నదాన్ని వర్టికల్ లైన్ అంటాం. ఈ రెండు డిఫరెన్స్ చూసుకోండి. నిలువుగా ఉన్నదాన్ని వర్టికల్ లైన్ అంటాం, హారిజెంటల్ లైన్ అంటే స్ట్రైట్ గా. ఇక్కడ చూడండి, లైన్ ఆఫ్ సైట్ వేరు, మళ్ళా హారిజెంటల్ లైన్ వేరు. హారిజెంటల్ ఏంటంటే స్ట్రైట్ గా, అంటే మన కంటికి స్ట్రైట్ గా ఉన్నదాన్ని ఖచ్చితంగా దాన్ని మనము హారిజెంటల్ లైన్ అంటాం, మన కంటికి స్ట్రైట్ గా ఉన్నదాన్ని. ఓకే, ఇక్కడ చూడండి, దాన్ని హారిజెంటల్ లైన్ అంటాం. ఓకే, మన కంటికి స్ట్రైట్ గా ఉన్నది మనము పక్క పైన చూస్తున్నాం చూడండి. ఇక్కడ బాగా వినండి, అసలు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటంటే మన కంటి, ఇది కన్ను. ఓకే, ఇక్కడ బాగా ఇక్కడ అబ్జర్వ్, మీకు ఒక చెప్తున్నాను, ఇక్కడ ఒక ఐ ఉంది, మనకి ఎక్కడైతే దానికి స్ట్రైట్ గా ఉందో దాన్ని హారిజెంటల్ లైన్ అంటాం. మనము హారిజెంటల్ లైన్ కన్నా పైగా చూసామనుకోండి, బాగానండి, హారిజెంటల్ లైన్ కన్నా పైన చూసామనుకోండి, దాన్ని మనము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. బాగానండి, కన్నుకి స్ట్రైట్ గా ఉన్న పైన, అంటే నెత్తి పైన చూసామనుకో మనం ఖచ్చితంగా దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఓకే, అంటే ఆ మధ్యలో ఒక యాంగిల్ ఏర్పడుతుంది, దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. బాగా వినండి, ఇంకోసారి చెప్తున్నాను. ఐకి స్ట్రైట్ లైన్ ఉంటుంది, మనము ఎప్పుడైతే మనము యాంగిల్ ఆఫ్ హారిజెంటల్ లైన్ కన్నా కొంచెం తల ఎత్తి పైకి చూస్తామో ద లైన్ ఆఫ్ స్ట్రైట్ ఏర్పడుతుంది కదా ఆబ్జెక్ట్ కి, ఆ మధ్యలో ఉండే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. అర్థమైందా? అంటే ఒక విషయం చెప్పాలంటే
పైన చూస్తున్నాం అనుకో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, కింద చూస్తున్నాం అనుకో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకే ఇక్కడ చూడండి దీన్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అర్థమైందా? ఇగో ఇక్కడ డయాగ్రామ్ ఉంది, ఇదేమో ఐ, ఇది హారిజంటల్ లైన్, ఇదేమో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, దాని ఐకి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉండేది ఏంది? లైన్ ఆఫ్ స్ట్రైట్ అన్నమాట. ఓకే ఈ రెండింటికి మధ్యలో ఏర్పడేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మాట్లాడతాం. ఓకే ఓకే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అసలు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి? ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నాం? మన కంటికి పైన చూసేదాన్ని, అంటే మన పైన చూస్తాం అనుకో దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఓకే ఇక్కడ చూడండి బాగా అర్థం చేసుకోండి, మన కంటి కన్నా స్ట్రైట్ కున్న దాని పైన చూసామనుకో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఓకే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇదేంటి? ఇప్పుడు వరకు పైన చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాం, ఇప్పుడు కింద చూస్తే మన కంటి కంటే కింద చూస్తున్నాం అనుకో దాన్ని డిప్రెషన్ అంటాం. ఇక్కడ చూడండి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇఫ్ ద లైన్ ఆన్ ద బిలో, ఇక్కడ చూడండి ఇక్కడేమో అబో, అబో అంటే పైన, మన కంటి కన్నా పైన చూసేదాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. బిలో మన కంటి కంటే కిందికి చూస్తున్న దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకే ఇక్కడ బిలో ఇన్ ద హారిజంటల్ లైన్ కింద, దెన్ ద యాంగిల్ ఆఫ్ బిట్వీన్ అంటే ఆ రెండిటికి యాంగిల్, ఇక్కడ చూడండి బిట్వీన్ ద లైన్ ఆఫ్ ది సైట్ అండ్ ద హారిజంటల్ లైన్ ఇన్ ద కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇక్కడ చూడండి బాగా వినండి, ఇక ఇదే పైన చూస్తామనుకో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, కింద చూస్తున్నామనుకో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, అంతే ఇంక ఏం లేదు. ఒక విషయం చెప్పాలంటే అర్థమైందా గైస్? ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కన్ను ఉంది, అంటే మనం చూస్తున్నాం అనమాట, ఆ కంటికి ఇది హారిజంటల్ లైన్ అనేది మారదు అనమాట, ఎప్పుడు స్ట్రైట్ గానే ఉంటుంది. ఓకే ఒకవేళ మనము ఇక్కడ మన కంటి కంటే కింది వైపు ఒక వస్తువును చూస్తున్నాం అంటే, ఇగో కింద ఒక వస్తువు ఉంది దాన్ని చూస్తున్నాను అంటే మన కంటి నుంచి ఆ ఆబ్జెక్ట్ కి ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ సైట్ అవుతుంది. రైట్ మన కంటికి స్ట్రైట్ గా మన కింద ఉన్న వైపు చూస్తున్నప్పుడు ఆ మధ్యలో ఏర్పడే యాంగిల్ నే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. అర్థమైందా? ఇంత ఒక విషయం చెప్పాలంటే పైన చూస్తున్నాం అనుకో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, కింద చూస్తున్నాం అనుకో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, అంతే. మనకి అసలు ఈ పదాలు నేర్చుకోవడం వల్ల మాకేమి ఉపయోగం అనుకుంటున్నారా? క్వశ్చన్ లో అసలు లెసన్ అంతా దేంట్లో ఉంటుందని చెప్పడం జరుగుతుంది కదా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసలు ఏంది ఇది లెసన్ అంతా దేని మీద నడుస్తుంది అనే టాపిక్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టవర్ ఉంది, ఇది ఒక టవర్ ఉంది. ఈ టవర్ కి నేను 35 మీటర్ల దూరంలో ఉన్నా. ఎన్ని మీటర్ల దూరం ఉన్నా? 15 మీటర్ల దూరం ఉన్నా. అక్కడి నుంచి నేను ఆ టవర్ పైన బాగా చూడండి, ఇది టవర్. ఓకే ఇక్కడ నేనున్నాను. ఓకే 30 డిగ్రీల కోణంతో చూస్తున్నాను. ఎంత డిగ్రీలతో? 30 డిగ్రీల కోణంతో చూస్తున్నాను. ఓకే ఆ టవర్ కి నాకు 15 మీటర్ల దూరం ఉంది. అలాగైతే ఈ టవర్ హైట్ ఎంత అని కనుక్కోమంటారు. అంటే ఇక్కడ చూడండి యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఏమంటాము? ఆపోజిట్. ఇక్కడ ఏముంది? అడ్జసెంట్. అంటే ఇప్పుడు మనకి ఏం తెలీదు, ఆపోజిట్ కనుక్కోవాలి. ఇక్కడ పైథాగరస్ స్థిరాలు వస్తాయి, అవి వస్తాయి అంటే ఏమి రావు. టెగ్నామెట్రిక్ ఫార్ములాస్ వస్తాయా? రావు. ఏంది టెగ్నామెట్రిక్ ఫార్ములాస్? ఐడెంటిటీస్ రావు అనమాట. ఓన్లీ మనకి రేషియోస్ వస్తాయి, అంటే టెగ్నామెట్రిక్ రేషియోస్ మాత్రమే వస్తుంది. అలాగనే స్పెసిఫిక్ యాంగిల్ ఆఫ్ అవి వస్తుంది అనమాట. స్పెసిఫిక్ ఆఫ్ యాంగిల్స్ అది వస్తుంది. రెండు టేబుల్. ఇప్పుడు ఆ ఫార్ములాస్ కూడా చెప్తాను. టేబుల్, టెగ్నామెట్రిక్ రేషియోస్, ఈ రెండే ఈ లెసన్ లో వాడేది. ఇగో ఇక్కడ చూడండి 15 మీటర్ల దూరం ఉన్న యాంగిల్ 30 డిగ్రీలతో కోణం చూస్తున్నా. అలాగైతే టవర్ హైట్ ఎంత? ఇదే. ఇక్కడ చూడండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎందుకో పైన చూస్తున్నా నేను, ఏంది? టవర్ పైన మాట్లాడినా, టవర్ పైన చూస్తున్నా. పైన అంటే ఏంది? ఇగో ఇక్కడ అబో పైన, ఇక్కడ చూడండి పైన అనమాట. పైన చూస్తున్నాను కాబట్టి ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్, ఇక్కడ నాకు ఇదంతా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనమాట. మళ్ళీ ఒకవేళ కింద చూస్తున్నాను అనుకో అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. అంతే ఇంకా ప్రాబ్లం. ఇప్పుడు వీటికి సంబంధించి అంటే ఈ లెసన్ లో ఫార్ములాస్ ఏముంటాయని చెప్తాను అనమాట. నోడండి. ఓకే ఇంకా ఇప్పుడు ఫార్ములాస్ అనమాట. అంటే ఈ అప్లికేషన్ ఆఫ్ టెగ్నామెట్రీలో ఎలా ఫార్ములాస్ ఉంటాయి, మనం ఎలా నేర్చుకోవాలి. సేమ్ టెగ్నామెట్రిక్ ఫార్ములాస్ ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ టెగ్నామెట్రీ అని మాట్లాడుతున్నారు. అదే రియల్ లైఫ్ కి సంబంధించి అనమాట ఇప్పుడు మనం చేసేది. ఇప్పటి వరకు టెగ్నామెట్రీ అంటే ఏందో తెలుసుకున్నాం, కానీ రియల్ లైఫ్ కి సంబంధించి టెగ్నామెట్రీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అంతా ఇది. ఓకే ఇక్కడ చూడండి సమ్ అప్లికేషన్ ఆఫ్ టెగ్నామెట్రీలో ఫార్ములాస్ అనమాట. సేమ్ 30 డిగ్రీలు, 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. మరి ఏమి తర్వాత అలాగనే ఫార్ములాస్ ఇవే. ఇంతేనా ఫార్ములాస్? ఇంకేమైనా నేర్చుకోవాలంటే ఏం లేదు, ఇంతే ఇంకా. ఓకే ఇక్కడ చూడండి సైన్ ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్. ఏంది ఇవన్నీ? ట్రయాంగిల్. గుర్తుందా? అంటే యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఏమంటాము? ఆపోజిట్. యాంగిల్ కింద పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. రైట్. ఒకవేళ ఇప్పుడు యాంగిల్ ఇక్కడ ఉంది అంటే యాంగిల్ కింద ఉన్నదాన్ని ఏమంటాం? ఆపోజిట్. యాంగిల్ పక్కన ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. అర్థమైందా? యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఆపోజిట్ అంటాం, ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ అంటాం. యాంగిల్ కింద పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్.
మరి ఇంకా కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, కొసీకెంట్ అంటే హైపోటెనస్ బై ఆపోజిట్, సీకెంట్ అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్, కాట్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. మరి ఈ లెసన్ ని మనం ఎలా చేయాలి? ఒక ప్రాబ్లం తెలుసుకుందాం. ఆ ప్రాబ్లం తెలిసినాక మీకు ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఏంది? ఇది ఒక బిల్డింగ్ అనుకుందాం. బాగా చూడండి, ఇది ఒక బిల్డింగ్. ఇంకా ఈ టాపిక్ చెప్పేస్తే ఈ ఇంట్రడక్షన్ క్లాస్ కంప్లీట్. ఓకే, ఒక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ ఉంది కదా, నేను దానికి అంటే ఆ బిల్డింగ్ కి నేను ఒక 30 మీటర్స్ దూరం ఉన్నా. ఎంత దూరం ఉన్నాను? 30 మీటర్స్ దూరం ఉన్నాను. రైట్, అక్కడి నుంచి ఏంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కా నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే బిల్డింగ్ పైన చూస్తున్నాను. ఏంది? టాప్ ఆఫ్ ది బిల్డింగ్ పైనండి. ఇది ఒక బిల్డింగ్, దాని నుంచి నేను 30 మీటర్ల దూరం ఉన్నాను. అక్కడి నుంచి బిల్డింగ్ టాప్ ఆఫ్ ది బిల్డింగ్ చూస్తున్నాను. ఓకే, క్లియర్. అంటే ఇప్పుడు నేను చూస్తున్న దాన్ని ఏమవుతుంది? ఇదేమవుతుంది? లైన్ ఆఫ్ స్ట్రైట్ అవుతుంది. రైట్, ఇదేమవుతుంది? లైన్ ఆఫ్ స్ట్రైట్ అవుతుంది. ఇదేమవుతుంది? ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూడండి, ఇది బిల్డింగ్. మళ్ళీ ఇక్కడ ఉన్నదాన్ని హారిజెంటల్ లైన్ అంటాం. దీన్ని హారిజెంటల్ లైన్. ఓకే, ఇక్కడ చూడండి. అలాగైతే నేను ఎన్ని డిగ్రీల కోణంతో చూస్తున్నాను అంటే 45 డిగ్రీల కోణంతో చూస్తున్నాను. అలాగైతే ఈ బిల్డింగ్ హైట్ ఎంత అని ఇప్పుడు క్వశ్చన్. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, మీ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, ఏం కథ అని. ఇక్కడ చూడండి, ఇదేమో బిల్డింగ్, క్వశ్చన్ అర్థం కావాలి. ఇదేమో బిల్డింగ్. బిల్డింగ్ నుంచి నేను 30 మీటర్ల దూరం ఉన్నాను. 30 మీటర్ల దూరం ఉండి దాన్ని 45 డిగ్రీల కోణంతో బిల్డింగ్ టాప్ ను చూస్తున్నాను. అలాగైతే ఈ బిల్డింగ్ హైట్ ఎంత సింపుల్ గా అనుకోవచ్చు అంటే అంత సింపుల్ గా అనుకోవచ్చు. చూడండి మరి ఇక్కడ చూడండి, యాంగిల్ ఉంది. యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఏమంటాం? ఆపోజిట్. మనకు ఆపోజిట్ తెలుసా? తెలీదు. ఆపోజిట్ ఏముంది? బీసీ ఉంది. ఓకే, అడ్జసెంట్ ఏముంది? 30 మీటర్స్ దూరం ఉంది. అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ పైనండి. ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది? టానిక్ కదా. అర్థమవుతుందా? ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏమొస్తుంది? టాన్. టాన్ ఎన్ని డిగ్రీలు? యాంగిల్ అంటే ఏంది? యాంగిల్. టాన్ ఎన్ని డిగ్రీలు? 45 డిగ్రీలు. ఈక్వల్ టు ఆపోజిట్ ఏముంది మనకి? బీసీ. అడ్జసెంట్ ఏముంది? ఏబి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? 45 అంటే టాన్ ఆపోజిట్. నాకు ఆపోజిట్ వాల్యూ తెలియాలి. ఇక్కడ చూడండి, అంటే ఏంది మరి పైథాగరస్ థీరము అది ఇది అన్నారు అంటే అక్కడ వేరు. మళ్ళా ఇక్కడ ఒక యాంగిల్ ఒక సైడ్ తోనే ఇంకొకటి కనుక్కుంటాం అనమాట. ఆపోజిట్ అన్న అడ్జసెంట్ అన్న. అర్థమైతే ఒక యాంగిల్ ఒక సైడ్ తోనే ఇక్కడ అంతా నడిచేది. ఒక యాంగిల్ తెలిసింది, ఒక సైడ్ తెలిసింది. ఇప్పుడు మళ్ళీ అవతల సైడ్ కనుక్కుంటున్నాను. అది వాటికి ఇలా ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, tan 45 డిగ్రీస్ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇదే కదా ఫార్ములా. ఓకే, క్లియర్. tan 45 డిగ్రీస్ ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత ఉంది? ఇక్కడ చూడండి, tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే 1 ఈక్వల్ టు బీసీ. బీసీ వాల్యూ తెలుసా? తెలియదు, అలాగనే ఉంటుంది. ఏబి ఎంత? 30 మీటర్స్ కదా. అర్థమైందా? ఇంతే. ఇంకా ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? బీసీ వాల్యూ వస్తుంది. ఎలా వస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 13 1 జా 30 ఈక్వల్ టు 1 ఇంటూ బీసీ. బీసీ అంటే బీసీ వాల్యూ కూడా నాకు ఎంత వచ్చింది? 13 మీటర్స్ వచ్చింది. అర్థమైందా గైస్? అంటే ఇప్పుడు బిల్డింగ్ హైట్ అవుతుంది 13 మీటర్స్. అంత సింపుల్ గా అనుకోవచ్చు. బాగానే ఉంటుంది చాప్టర్ అయితే. కానీ ఒక విషయం చెప్పాలంటే ఈ చాప్టర్ గురించి అర్థం చేసుకుంటే దీని అంత ఈజీ సబ్జెక్ట్ లేదు, అర్థం చేసుకోకపోతే దీని అంత కష్టమైన సబ్జెక్ట్ లేదు. ఇదేం డిఫరెన్స్ ఒక విషయం చెప్పాలంటే ఎట్లా ఉంటుందంటే అసలు 2 ట్రయాంగిల్స్ ఏర్పడుతుంది, ఒక్కొక్కసారి 1 ట్రయాంగిల్ ఏర్పడుతుంది. చాలా డిఫరెంట్ చాప్టర్ అనమాట. అర్థమైందా గైస్? ఇక చూడండి, మళ్ళీ ఇంకొక పారి చెప్తాను. నేను ఇక్కడ ఉండి 45 డిగ్రీలు టాప్ ఆఫ్ ది బిల్డింగ్ చూస్తున్నాను. ఆ బిల్డింగ్ బీసీ అనుకున్నాను. నేను ఆ బిల్డింగ్ కి నేను 30 మీటర్స్ దూరం ఉన్నాను. అలాగైతే బిల్డింగ్ హైట్ ఎలా? 45 డిగ్రీలు. అంటే నాకు ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ వాల్యూ కావాలి కాబట్టి నేను ఇది వాడుతున్నాను. మనకి ఒకవేళ అడ్జసెంట్ తెలియదు అనుకో అంటే మరి ఈ లెసన్ లో మెయిన్ పాయింట్ గా ఏ వస్తుందంటే టాన్, అలాగనే కాట్, సైన్, ఈ 3 వస్తాయి చూడండి. ఈ 3 మెయిన్ పాయింట్. మరి ఫార్ములాస్ ఏవి ఇంపార్టెంట్? ఆ 3కు సంబంధించినవే. సైన్, టాన్, కాట్, ఈ 3టికి సంబంధించే రావచ్చు కదా, వస్తాయి. ఒక విషయం చెప్పాలంటే ఓకే, అంటే సైన్, టాన్, కాట్ ఈ 3 మోస్ట్. మిగతావి రావంటే రావు. ఒకే విషయం చెప్పాలంటే రావు. నిజం చెప్పాలంటే మీకు ఐడియా ఉంటుందనే నేను అలా రాశాను తప్ప ఏం లేదు. ఓకే, ఫార్ములాస్ మరి ఎక్కువ ఏమొస్తుందంటే 0 డిగ్రీస్ అయితే రాదు, ఖచ్చితంగా రాదు. 30, 45, 60, 90 అంటే సైన్, టాన్, కాట్ ఈ 3 తెలియాలి నీకు ఈ లెసన్ లో. ఓకే, అర్థమైందా? ఇది అనమాట. ఇంకొక పారి చెప్తున్నా చూడండి. మనం ఆబ్జెక్ట్ ని మనం ఆబ్జెక్ట్ ని చూస్తున్నాము అంటే మన కంటికి ఆబ్జెక్ట్ కి ఏర్పడేదాన్ని లైన్ ఆఫ్ స్ట్రైట్ అంటాం. మా హారిజెంటల్ లైన్ అంటే మన కంటికి స్ట్రైట్ గా ఉన్నదాన్ని హారిజెంటల్ లైన్ అంటాం.
మనం ఎప్పుడైతే మన కంటి కంటే మనం పైన చూస్తామో, మన కంటి కంటే పైన వస్తువుని చూస్తున్నామో దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. మన కంటి కంటే కిందికి చూస్తున్నామో, మన కంటి హారిజంటల్ లైన్ కంటే కిందికి చూస్తున్నామో దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకే, ఇది గైస్ ఈ చాప్టర్ మొత్తం చెప్పాలంటే. ఖచ్చితంగా నేను అన్ని ప్రాబ్లమ్స్ చెప్పడానికైనా ట్రై చేస్తాను. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, నో డౌట్.